ఆహారం వల్లనే జీవించేవారైతే చాలామంది ధనవంతులు ఉంటారు. కానీ ఆ ధనవంతులు అన్నీ తినగలుగుతారండి? అందరూ తినలేరండి. నోట్లో ముద్దెళ్ళాలంటే అది దేవుని కృప అనేది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ధనవంతుడు అంటాడు, ఆ సంవత్సరం వాతావరణం అనుకూలపరిచి పంటలు గట్టిగా పండినాయి అంటాడు. విపరీతమైన పంటలు పండినాయి. ఆయన అనుకుంటూ ఉంటాడంట, నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము అని చెప్పి గొడవలు కట్టేసుకుని గొడవలు నింపుకోవాలనుకున్నాడు. అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. అప్పుడు ఆకాశంలోంచి ఒక స్వరం వినపడిందంటండి, ఓరి పిచ్చివాడా, ఓరి వెర్రివాడా, నేను కనుక ఈ సమయంలో నేను పిలిస్తే ఇవన్నీ ఎవరు తింటారు? దేవుడి కనుక మనం పిలిస్తే అవన్నీ ఎవరు తింటారండి?